అమెరికా లెడ్ అమెరికా లీడ్ చేస్తున్న ఫాక్స్ సిలికా అగ్రిమెంట్ లోకి మనం ఎంటర్ అయినాం. మన కేంద్ర గౌరవ మంత్రి గారు ప్రకటించారు. నిజంగా అమెరికా అనేది మనకు ట్రస్టెడ్ కంట్రీ అనే విషయాన్ని మనం చెక్ చేసుకుంటాం. ఆ అగ్రిమెంట్ అప్పుడు అమెరికా డెలిగేషన్ క్లియర్ చెప్పిందంటే, ప్రపంచంలో చైనా మొనోపలిని మేము ఛాలెంజ్ చేయడం కోసం, చైనా మొనోపలిని డిక్లైన్ చేయడం కోసమే ఈ అగ్రిమెంట్ స్టార్ట్ చేస్తామనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు అంటే అమెరికాకు చైనాకు మధ్య జరుగుతున్న వార్ లేదా ట్రేడ్ వార్ అంశాలు ఏవైతున్నాయో అందులో ఇండియా పావుగా మారాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ట్రస్టెడ్ దేశాల మధ్యనే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతా ఉన్నప్పుడు అమెరికాకు సంబంధించిన ట్రస్ట్ ఇండియా పట్ల ఎట్లా ఉందా అన్న విషయం మనం చాలా క్లియర్ చూస్తాం. మనం ఎన్ని టారిఫ్లు పెట్టారు, ఒకప్పుడు 2.9గా ఉన్నదాన్ని 50% చేస్తారు, దాన్ని 18% తీసుకురాగానే మనలో చప్పట్లు కొట్టుకుంటూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అమెరికా అనేది మొత్తం టోటల్గా హిస్టరీని టోటల్గా మన 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మన ఫారిన్ పాలసీని చూసినప్పుడు ఎప్పుడు కూడా అమెరికా మనకు ట్రస్టెడ్ ఫ్రెండ్ కాదు. అనేక సందర్భాల్లో వీటో ప్రయోగించి భారతదేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్లను తీసేసింది. ఇప్పటికి కూడా అమెరికా ఇండియాకు సంబంధించిన ట్రేడ్ డీల్లో కూడా వాళ్ళకు సంబంధించిన వస్తువులు